మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఎవరిని ఉద్దేశించి చేశారు అన్నది ఇప్పుడు చర్చ నడుస్తోంది. తెలుగులో చేశారు కాబట్టి జాతీయ రాజకీయాల గురించి కాదు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించే అని స్పష్టంగా అర్థమవుతోంది. అయితే విజయసాయిరెడ్డి గారి ఈ ట్వీట్ చూస్తే ఎవరి మీదో ఆయనకి ఇప్పటికీ కూడా ప్రేమ పోలేదు. ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలకి ఇప్పుడు ఆయన ఏమన్నా ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకుంటున్నారా, బాధపడుతున్నారా అన్న అభిప్రాయం కలుగుతుంది. విజయసాయిరెడ్డి గారు చేసిన ట్వీట్ చూస్తే, అమ్ముడుపోయిన కోటరీ మధ్య బందీలుగా ఉన్న ఓ ప్రజా నాయకులారా ఆలోచించండి. భవిష్యత్తులో ఇక్కడ మీకు ఏం జరగబోతోందో ఇప్పటికైనా గుర్తించండి. వెనుజులాలో ఎంతో భారీ ప్రజాదరణతో ఎన్నికైన తర్వాత ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇంటెలిజెన్స్ అధిపతులు ఇంతమంది చుట్టూ ఉన్నా, మిసైల్స్, యుద్ధ విమానాలు, భారీ సైన్యం ఎంతగా ఉన్నా, ఆ దేశ అధ్యక్షుడిని, అతడి భార్యని ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ నుంచి అమెరికా ఎలాంటి ప్రతిఘటన లేకుండా ఎత్తుకుపోగలిగిందంటే కారణం ఏమిటి? వారంతా అమ్ముడుపోవడమే కదా. అంటే వెనుజులా అధ్యక్షుడు చుట్టూ ఉన్న కోటరీ వ్యక్తులంతా అమ్ముడుపోయారు, అందుకే ఎలాంటి ప్రతిఘటన లేకుండా అమెరికా ఆయన్ని, ఆయన సతీమణిని తీసుకెళ్లగలిగింది. ఇప్పుడు కూడా కోటరీలో బందీలుగా ఉన్న నాయకులు మీకు ఇక్కడ ఏం జరగబోతుందో ఆలోచించుకోండి అని ట్వీట్ పెట్టారు. ఈ ట్వీట్ ఎవరి గురించి పెట్టి ఉంటారు? సహజంగానే జగన్మోహన్ రెడ్డి గురించే పెట్టి ఉంటారు అన్నదైతే అందరికీ అర్థమవుతుంది. ఎందుకంటే ఇదివరకు కూడా జగన్మోహన్ రెడ్డి మంచి వ్యక్తి, కానీ చుట్టూ కోటరీ ఉంది, కోటరీ వల్ల ఆయన ఇబ్బంది పడుతున్నారంటూ కామెంట్ చేశారు. ఇప్పుడు మళ్ళీ అదే కోటరీ గురించి ప్రస్తావించారంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించే ఒక అలర్ట్ ఇస్తూ ఉన్నట్టుగా ఉంది విజయసాయి రెడ్డి గారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, నేరుగా జగన్మోహన్ రెడ్డి పేరును ప్రస్తావించకపోయినప్పటికీ కూడా ఒకవేళ విజయసాయి రెడ్డి నిజంగా జగన్మోహన్ రెడ్డికి కోటరీ నుంచి ఇబ్బంది ఉంది అని నిజంగా భావిస్తున్నారా, లేకపోతే ఇలాంటి ట్వీట్లు చేయడం ద్వారా జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న వ్యక్తులకి మధ్య ఒక అభద్రతా భావాన్ని, పరస్పరం అనుమానాన్ని పెంచేందుకు ఏమన్నా విజయసాయి రెడ్డి గారు ఇలాంటి ట్వీట్ ప్రయోగించారా? ఎందుకంటే తాను బయటికి రావడానికి జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న వ్యక్తులే కారణమని ప్రకటించారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళని కూడా జగన్మోహన్ రెడ్డి నమ్మే పరిస్థితి లేకుండా సృష్టించేందుకు ఏమైనా ట్వీట్ చేశారా అన్న అనుమానాలకు కూడా తావిస్తుంది. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి, వైసీపీకి రాజీనామా చేసి బయటకు వెళ్ళిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఇలాంటి ట్వీట్లు చేస్తూ ఉన్నారంటే ఎక్కడో జగన్మోహన్ రెడ్డి మీద ఆయనకు అభిమానం తగ్గలేదని అనుకోవాలి నిజాయితీగా. దాంతోపాటు తాను ఇంకా వైసీపీలో ఉంటే బాగుండునేమో అన్న ఆలోచన ఎక్కడో విజయసాయి రెడ్డిలో ఉంది అన్నది ఇండైరెక్ట్ గా ఇక్కడ అర్థమవుతోంది. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, అసలు ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి కోటరీ చుట్టూ ఉంటే ఇలాంటిది ఏదైనా ఇబ్బంది వస్తుంది అని విజయసాయి రెడ్డి గారు భావిస్తూ ఉంటే, అలాంటి భావన, అలాంటి ప్రేమానురాగాలు ఉన్న విజయసాయి రెడ్డి గారే ఎవరు ఊహించని షాక్ ఇచ్చారు. బహుశా జగన్మోహన్ రెడ్డి కూడా ఒక రోజు ఇలా విజయసాయి రెడ్డి గారు కూడా తనను వదిలేసి వెళ్ళిపోతారని ఆయన కూడా ఊహించి ఉంటారు. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి వైసీపీని రాజకీయంగా కేంద్రంలో కూడా వీక్ చేసే కార్యక్రమం తొలుత విజయసాయి రెడ్డి గారే చేశారు. పైగా లిక్కర్ కేసు అది ఇది అంటూ వెళ్ళి నేను విజిల్ బ్లోవర్ గా మారతా అంటూ ఇండైరెక్ట్ గా వైసీపీ హయాంలో అది జరిగింది, ఇది జరిగింది అన్న ఒక అభిప్రాయాన్ని కలిగించింది కూడా విజయసాయి రెడ్డి గారే. ఇవన్నీ చేయడం ద్వారా జగన్మోహన్ రెడ్డిని ఇరుకున పెట్టే ప్రయత్నం విజయసాయి రెడ్డి గారి వైపు నుండి జరిగింది. ఆయన చర్యల కారణంగా జరిగింది. ఆయన ఉద్దేశాలు కోటరీ టార్గెట్ అయినప్పటికీ కూడా ఓవరాల్ గా వైసీపీ ఇబ్బంది పడే పరిస్థితులు కూడా విజయసాయి రెడ్డి గారు సృష్టించారు. అయితే మొత్తం ఆలోచించుకున్న తర్వాత, ఈ గ్యాప్ లో ఆలోచించుకున్న తర్వాత తాను చేసిన చర్యల పట్ల విజయసాయి రెడ్డి గారిలో ఏమన్నా పశ్చాత్తాపం వ్యక్తం అవుతోందా, నేను జగన్మోహన్ రెడ్డి గారితో ఉండాల్సింది, తొందరపడి బయటకు వచ్చేసాను అన్న అభిప్రాయం ఏమన్నా కలుగుతోందా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసి బయటకు వచ్చినప్పటి నుంచి ఆయన బీజేపీలోకి వెళ్తారు, టీడీపీ వాళ్ళు చేస్తారు, జనసేనలోకి వెళ్తారు అని చెప్పారు. కానీ ఎవరు తీసుకోలేదు. జగన్మోహన్ రెడ్డికే అలా వదిలేసి వచ్చిన వ్యక్తిని మనం ఎంతవరకు నమ్మచ్చు అన్న అభిప్రాయం ఆయా పార్టీలో కూడా ఉండవచ్చు. సో మొత్తం మీద అయితే జగన్మోహన్ రెడ్డి కోటరీ ఇబ్బంది ఉంది అని ఇండైరెక్ట్ గా విజయసాయి రెడ్డి గారు చెబుతున్నారు. మరి దీనికి వైసీపీ ఎలా స్పందిస్తుంది అన్నది చూడాలి.